దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరొకసారి దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభువుని స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి శనివారము బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథంలో ఉన్న విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దైవ గ్రంథములో నుండి మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయములో మనము ఉన్నాము. ఈ 6వ అధ్యాయములో ఉన్న సంగతులను మనము కొన్నిటిని ధ్యానం చేశాం, మరి కొన్నిటిని ఈరోజు మనము నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్మలను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన, మీ సన్నిధానములో మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించటానికి, ఘనపరచటానికి, మీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యములో ఉన్న సంగతులను మేము వింటున్నప్పుడు మీ వాక్యానికి లోబడి విధేయత కలిగిన మనసుతో నిన్ను అనుసరించుటకు, నీ వాక్యానుసారమైన జీవితముతో నిన్ను మహిమపరచుటకు తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రణాళికలో మమ్మలను పెంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ఏ దుష్టునికి అధికారము లేకుండా నీ సన్నిధి మాతో ఉంచి, నీ వాక్యములో నుండి మీరు మాకు సెలవిచ్చే ప్రతి మాటను మేము సరిగా అర్థము చేసుకొని జీవించున్నట్లుగా తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి వినుచున్నవారు నీ వాక్యపు మేలు చేత తృప్తి పొందినట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి దేవుడు మనను ప్రేమించి మరొక తరుణమందు మనము దేవుని మాటలు వినే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించినందుకు మనము ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలండి. ప్రభునందు ప్రియులారా,
సామెతల గ్రంథము జ్ఞానముతో కూడినటువంటి మాటలను మనకు తెలియచేసే గ్రంథం. ఈ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ దేవునికి అసహ్యములైనవి కొన్నున్నాయి అని చెబుతున్నాడు. లేక దేవునికి హేయమైనవి ఉన్నాయట కొన్ని. అవేంటో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దేవునికి హేయములైనవి. ప్రియులారా, దేవునికి హేయమైనవి దేవుడు తన గ్రంథంలో వ్రాసినప్పుడు ఆ హేయమైనవి మనలో ఉండటం అది సరైనటువంటి సంస్కారం కాదని మనము గుర్తించాలి. ఎందుకంటే మనుషులకు హేయమైనవి కూడా కొన్ని ఉంటాయి. మనుషులకు హేయమైన వాటిని ప్రియులారా మనుషుడు గుర్తించి ఇవి నాకు హేయమండి అని మాట్లాడతాడు. తిండి విషయంలో కానివ్వండి, వస్త్రాల విషయంలో కానివ్వండి, లేదు ఒకవేళ కొన్ని మాట్లాడే విషయాలలో కానివ్వండి, మనిషికి కొన్ని హేయమైనవి ఉంటాయి. హేయమైనవి అన్నా, అసహ్యమైనవి అనన్నా, లేక విసర్జించినవి అన్నా, ఇవన్నీ ఒకే పర్యాయ పదాల క్రిందకు వస్తాయి. హేయము అనే మాట ఎప్పుడు వాడతామంటే దాని మీద మనకు ఏమాత్రము ఇష్టము లేనప్పుడు ఇది హేయమండి, నాకు ఇష్టం కాదండి అనేటువంటి మాటలు వాడతాం. ప్రియులారా, ఒక మనిషి జీవితములోనే హేయమైనవి కనబడుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు. ఆయన పాపము చూడలేనంత నిష్కళంకమైన కన్నులు కలవాడు. నిషిద్ధమైనది ఏది సహించనటువంటి వాడు దేవుడు. ఆయన పరిశుద్ధతకు ఎన్నటికీ కూడా భంగము కలిగించేటువంటివి ఏవి తన పిల్లలలో ఉన్నా ఆయన సహించడు, ఓర్చుకోలేడు, హేయముగా వాటిని ఎంచుతాడు. ఈ దినమున దేవుని వాక్యములో అదే చెబుతున్నాడు సొలొమోను గారు. ఏం చెబుతున్నాడంటే, యెహోవాకు హేయమైనవి కొన్నున్నాయి. ముందేమన్నాడు? యెహోవాకు అసహ్యములైనవి 6 ఉన్నాయి అన్నాడు. 7 ఆయనకు హేయములైనవి కలవు అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అసహ్యములైనవి 6 ఉన్నవి అని అంటాడు, హేయములైనవి 7 ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. దేవునికి హేయమైనవి, దేవునికి ప్రియులారా ఏమాత్రము ఇష్టము లేనివి, దేవుడు తన పిల్లలలో ఉన్నప్పుడు, తన పిల్లలలో ఇవి కనబడినప్పుడు దేవుడు ఎలా సహిస్తాడు, ఎలా వాటిని అంగీకరిస్తాడు, ఏ విధంగా దేవుడు ప్రియులారా వాటిని లేక వారిని ఆయన ప్రేమించగలుగుతాడు, ఒక్కసారి మనము ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. అందుకే ఇక్కడ సొలొమోను పలుకుతూ సోమరిని గురించి మాట్లాడాడు. పైన క్రిందకొచ్చేసరికి ఏమంటున్నాడంటే, దేవునికి అసహ్యములైనవి, హేయములైనవి కొన్ని ఉన్నాయి అని చెబుతూ ఆ హేయములైనవి ఏంటో చెబుతున్నాడు. అవేవనగా అంటూ 17వ వచనం ప్రారంభించి అహంకార దృష్టి అని అన్నాడు. ఏ దృష్టి? అహంకార దృష్టి అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి, ఈ పదము అనేటువంటిది వాడుతున్నప్పుడు, ఈ పదము మనలో నుండి వస్తున్నప్పుడు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అహంకార దృష్టి అంటే అహంకారముతో చూచేవారు. అహంకారం అనేటువంటిది మనిషి జీవితంలో చాలా ప్రమాదకరమైనది. మనిషి బ్రతుకులో అదేదో మనము తక్కువగా చూస్తాము, కానీ అహంకారము అనేటువంటిది దేవునికి ఎంతగా అసహ్యమైనదో, ఎంతగా అది హేయమైనదో దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఎందుకంటే దేవునిలో అహంకారము లేదు. ఎక్కడైనా ఉందండి దేవునిలో అహంకారం? అహంకార దృష్టితో ఎవరినైనా దేవుడు చూచాడా?
చూడలేదే. ఎందుకు మరి మానవ జీవితములో మనిషికి అహంకారం? ఎందుకు మనిషి అహంకార దృష్టితో చూడగలుగుతున్నాడు? ప్రియులారా, మనిషికి అహంకారం అనేటువంటిది ప్రియులారా రకరకాలైనటువంటి విధానాలలో వస్తుంది. భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు. అహంకారం అనేది దేవునికి సంబంధమైనటువంటి కార్యం కాదది. అది దేవుని నుండి పుట్టింది కూడా కాదది. దేవునిలో నుండి వచ్చింది కాదది. దేవునిలో నుండి రానిది దేవుని పిల్లలలో కనబడితే దేవుడు ఎలా సహించగలడు? ఒకసారి మీరు ఆలోచించండి. అహంకార దృష్టి. ఈ లోకములో ప్రియులారా అహంకారం అనే దానిలో కారం ఉంది చూడండి. అహంకారము, అహంకారములో చివరున్న పదాలేంటి? కారం. కారం అంటే ఏంటి చెప్పండి? కారం ఎలా ఉంటుంది? మంటది. కూరలో కొంచెం కారం ఎక్కువయిందా తినగలుగుతామా? అమ్మో, నాలుగు తట్టుకోలేదు, నోరు తట్టుకోలేదు. కారం అది. ఏమండి, అందులో కారాల్లో మళ్ళీ రకరకాలైన కారాలు ఉన్నాయి. రకరకాలైన కారాలు మనకు కనబడతాయి. అందులో ఏ కొద్దిది ఎక్కువైనా కారం సహించలేం, దానిని మనము ఓర్చుకోలేము. అంతగా అందులో కారం ఉంటుంది. ఈ కారాలలో ఎన్నో కారాలు భూమి మీద మనకు కనబడుతున్నాయి. కొంతమందికి అహంకారం, కొంతమంది జీవితములో ప్రియులారా ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి మనసు ఉంటుంది. ప్రతీకారం అంటే చేసిన దాన్ని, ఎవరైనా మనకు చేసిన దానికి మళ్ళీ తిరిగి ఏం చేయాలి? ప్రతీకారం. ఒక వ్యక్తి కీడు చేశాడు మనకు అనుకోండి, మరలా నేను అంతకంటే ఎక్కువ కీడు చెయ్యాలనుకోవటం ఏంటది? ప్రతీకారం. అందులో కూడా కారం ఉందా? అందులో కూడా కారం ఉంది. కొంతమందికి అధికారం కోరుకుంటారు. కొంతమంది అధికారము కావాలి. ఎందుకు అధికారం? దేనికి అధికారం? ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి దానిని కూడా చక్కగా పరిపాలించటానికి, మంచిగా చూడటానికి, తగినటువంటి విధానములో వారిని నడిపించటానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకునికి అధికారము కావాలి. మరి ఆ అధికారములో మనిషి ఎంతవరకు నిమగ్నమై ఆ అధికారానికి తగినట్లుగా బ్రతకగలుగుతున్నాడు? మీరు ఆలోచించండి. అధికారము అనేటువంటిది మనిషి కోరుకుంటాడు. కొంతమందికి సంఘాల్లో కూడా కావాలి అధికారం. బయట వాళ్ళ సంగతి ఆలోచించండి. సంఘాల్లో కూడా మాకేం కావాలి? అధికారం. అంతా నేను చెప్పినట్లే జరగాలి, అంతా నేను మాట్లాడినట్లే అందరూ కూడా వినాలి అన్నట్లుగా అధికారం. అందులో కూడా కారం ఉంది. ఒకసారి ఇవన్నీ ఇలా మనం ఆలోచించుకుంటే ఎన్నో కారాలు మనకు కనబడతాయి. అందులో ఒక కారం అంటే దేవునికి మహా అసహ్యం. అదేంటంటే అహంకారం. దేవుడు నీకు ఏ విధమైనటువంటి స్థాయినిచ్చినా ఒదిగి అణిగిమణిగి ప్రభుతో కూడా కలిసి జీవించటం అనేటువంటిది చాలా అవసరమండి. ప్రియులారా, ఒకసారి మనము ఆలోచించాలి. ఎందుకు అహంకారం? కొంతమందికి చదువును బట్టి అహంకారం వస్తుంది, కొంతమంది అధికారాన్ని బట్టి అహంకారం వస్తుంది, కొంతమందికి డబ్బును బట్టి అహంకారం వస్తుంది, కొంతమందికి జ్ఞానాన్ని బట్టి అధికారం వస్తుంది, కొంతమంది జీవితములో ప్రియులారా వారికి ఉన్నటువంటి సంపదలను బట్టి అధికారం వస్తుంది. ఇలా రకరకాలైనటువంటి విషయాలలో మనుషులకు అహంకారం అనేటువంటిది పుట్టుకొస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక ఆమె ఉంది, హాగరండి. హాగరు శారా దగ్గర పని మనిషిగా, లేక అబ్రహాము ఇంటిలో ఒక పని మనిషిగా ఆమె నివాసం చేస్తుంది. ఒకనాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానమునకు వారు దూరమై ఆ విషయాన్ని ఆలోచించకుండా శారమ్మ ఆలోచించింది ఏంటంటే, నాకు
100 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, పైబడిపోతున్నాయి. 100 సంవత్సరాలు వస్తున్నాయి, 90 సంవత్సరాలు పైబడిపోతున్నాయి. ఇంకా దేవుడు నాకు పిల్లల్ని ఇస్తానన్నాడు, ఇంకేమి ఇస్తాడులే అనుకున్న ఆమె తన జీవితంలో ప్రియులారా తొందరపడి తన భర్తను పిలిచి, ఇక దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వడేమో, కాబట్టి ఈలోపు నువ్వేం చేయాలంటే, హాగరు, మన ఇంటిలో ఉన్న పని మనిషి అయిన హాగరు ఉంది కదా, హాగర్ని నీకు భారీగా ఇస్తున్నాను, ఆమెతో వెళ్ళు, ఆమె వలన నాకు పిల్లలు కలుగుతారు అని చెప్పినప్పుడు వెంటనే ప్రియులారా అబ్రహాము ఆలోచించకుండా, తప్పు కదా అది, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి వాగ్దానం చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు బిడ్డల్ని ఇస్తాడు, నేనేంటి హాగర్ను మన ఇంట్లో ఉన్న పని మనిషిని భారీగా చేసుకోవటం ఏంటి, ఆమెతో పిల్లల్ని కంటవేంటి అని అనొద్దు అబ్రాము అనలా. అంటే మనసులో ఈయనకు కూడా ఉందన్నమాట కోరిక, ఏవండి కోరిక ఉందన్నమాట. అనకుండా భార్య చెప్పిన మాట విని ఆ హాగరుతో వెళ్ళాడు. హాగరు గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత హాగర్కి ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? గర్వం, అహంకారం, అతిశయం, ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ఏవండి గర్వం వచ్చేసింది. ఇక తన యజమానురాలైనటువంటి శారా మీద ఈమె పెత్తనం చేయటం ప్రారంభించింది. ఎందుకు? 100 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల నుండి నీకు పిల్లలు కలగలేదు, 90 సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు నీకు పిల్లలు కలగలేదు. చూసావా, దేవుడు నా గర్భాన్ని తెరిచాడు, నాకు బిడ్డను ఇవ్వబోతున్నాడు అని ఈమెలో అహంకారం వచ్చి యజమానురాలను చిన్న చూపు చూసిందట. అహంకారం వచ్చినప్పుడు చేసే పనేంటి? ఎదుటి వారిని ఏం చేస్తాం మనం? చిన్న చూపు చూస్తాం. అహంకారంతో ఎదుటి వారిని చిన్న చూపు చూస్తాం. ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని చేత నిర్మించబడిన వారు. ఎవరిని కూడా మనము చిన్న చూపు చూడటానికి అవకాశం లేదు. మన స్థానాన్ని దేవుడు పెంచినప్పుడు మనము ఎందుకు అహంకారముతో బ్రతకాలి? ఏవండి, భూమి మీద ఉన్నటువంటి ఒక భిక్షగాడు అదే తిండి తింటున్నాడు. సింహాసనం మీద కూర్చున్న ఒక రాజు కూడా దేవుడిచ్చిన ఆహారాన్నే తింటున్నాడు. అందులో పేద, ధనిక, అధికారం ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ అతని పుట్టుక అంతే, ఇతని పుట్టుక అంతే. అతని మరణం అంతే, ఇతని మరణం అంతే. పేదవాడి మరణమేమో ఒక రకంగా, ధనవంతుని మరణం మరొక రకంగా ఉంటుందా? ఉండదు కదా. ప్రాణం పోయిన తర్వాత అందరి మరణం ఒకటే, అందరికీ ఒకే రకంగా ప్రాణం పోతుంది. పోయే విధానాలు వేరుండొచ్చు. యాక్సిడెంట్లో ప్రాణాలు పోవచ్చు, రోగంతో ప్రాణాలు పోవచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి వ్యాధులు, రోగాలు, అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ప్రాణం పోవచ్చు. ఏవండి, పేదవాడికే రోగం వస్తుందా? ధనవంతుడికి రాదా రోగం? ఏవండి, పేదవాడికే హార్ట్ అటాక్ వస్తుందా? ధనవంతుడికి హార్ట్ అటాక్ రాదా? అసలు ఒక మాటలో చెప్పాలంటే, మీరు గమనించండి, ఎప్పుడైనా పరిశీలన చెయ్యండి. స్నానం చేయకుండా, సరైనటువంటి ఆహారం లేకుండా, సరైన వసతులు లేకుండా బస్టాండ్లో ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కరోనాలో వాళ్ళు వాళ్ళ ఏమండి, కరోనాలో వాళ్ళకేమీ రాలా. అంత జాగ్రత్తలు తీసుకొని అంత మంచిగా ఇంట్లో ఉండి రూములో నుంచి బయటికి రాని వాళ్ళకి ఏమొచ్చింది? కరోనా వచ్చి చచ్చిపోయారు. గ్రహించండి ప్రియులారా, వాళ్ళు ఏ విధంగా ఉన్నా నిజంగా వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళు చాలా ప్రియులారా ప్రాణాలతో ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలున్నా పోయిన వాళ్ళంతా ఎవరు? అన్నీ కలిగిన వాళ్లే కదా. గ్రహించండి, మరణము అనేటువంటిది మానవులందరికీ ఒకే విధానములో ఉంటుంది, అందులో డౌట్ లేదు. మరి ఈ విషయాల్లో ఎందుకు మనకు అహంకారం రావాలి చెప్పండి? దేనికి అహంకారం రావాలి? ఏ విషయంలో గొప్పని మనకు అహంకారం రావాలి? మనము చదువుకున్నా, వాళ్ళు చదువుకోకపోయినా, వాళ్ళు పేదవాళ్ళైనా ప్రియులారా, లేదు ధనికులైనా, అందరూ ఒకే తిండి, ఒకే గాలి పీలుస్తున్నాం, ఒకే ప్రియులారా సూర్య రశ్మిని మనం ఆస్వాదిస్తున్నాం, ఒకే వెలుగు,
ఒకే భూమి, ఒకే ప్రియులారా పదార్థాలు, ఈ రీతిగా అన్నీ కూడా దేవుడిచ్చినవే అందరూ అనుభవిస్తున్నారు. అన్నీ ఇచ్చినటువంటి దేవుని స్తుతించే, దేవుని ఘనపరచాలి తప్ప ఎందుకు అహంకారం? ఏముందని అహంకారం? చదువుందా? అధికారముందా? బలముందా? జ్ఞానముందా? లేకపోతే నీకు శక్తి ఉందా? లేకపోతే నీకు కండబలం ఉందా? అంత మాత్రాన అహంకారం రావలసిన అవసరం లేదు. దాన్ని బట్టి అహంకారం మనకు రాకూడదు. ఈ లోకములో ఏది మనము కలిగి ఉన్నా అది దేన్ని బట్టి కలిగి ఉన్నాము చెప్పండి? దేవునిని బట్టి కలిగి ఉన్నాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయన కలిగించిన వాటిని మనం అనుభవిస్తున్నప్పుడు మనకెందుకు అహంకారం? అహంకార దృష్టి అనేది దేవునికే లేనప్పుడు మనకెందుకండి? అహంకార దృష్టి నిజంగా దేవునికి ఉంటే దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని నిర్మించిన వాడు ఆయన. ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. ఒకవేళ దేవునికి అహంకార దృష్టి ఉందంటే ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయనకుంది. ఆయన అన్నిటి మీద అధికారి కాబట్టి, ప్రాణం పోసిన వాడు ఆయన, జీవం ఇచ్చినవాడు ఆయన, దేహాన్ని ఇచ్చినవాడు ఆయన, సమస్తాన్ని ఇచ్చినవాడు ఆయన. కాబట్టి ఆయనకుందంటే మనము దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సమస్తాన్ని చేసిన దేవునికే లేదు అహంకారం. మరి ఈ భూమి మీద ఆయన చేతులతో నిర్మించబడిన మనకెందుకు అహంకారం? అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఒక ప్రవచనం చెబుతూ 22వ కీర్తనలో ఒక మాట ఉంటుందండి. ఒకసారి చదవండి. దేవుని వాక్యాన్ని మనము చూస్తే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం దేవుని వాక్య భాగములో మనము చూస్తే వ్రాయబడిన మాటలు చూద్దాం. 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. ఏవండి, యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం ఇది. యేసుక్రీస్తును గూర్చి ప్రవచనం. మొదటి వచనం చూస్తే, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. ఈ మాట ఎక్కడ పలికారు? యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. అది కొనసాగిస్తూ ఆయన ఎలాగు తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్నాడంటే, నేను నరుడను కాను, పురుగును అని అంటున్నాడు. చూడండి, ఎవరు? యేసుక్రీస్తు వారు సమస్తాన్ని చేసినవాడు, సృష్టికర్త. ప్రియులారా, ఆయన లేకుండా ఏమీ కలగనటువంటి, ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన వలన కలిగాయి. ఆయనే ఎంతగా తగ్గించుకున్నాడు. నేను నరుడను కాను, నరుడు కూడా కాదట, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను, పురుగును అని అంటున్నాడు. చూడండి, నేను నరుడను కాను, పురుగును అని అంటున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారేంటి, తండ్రితో సమానమైనటువంటి వాడేంటి, మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని చేసిన వాడేంటి, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న వాడేంటి, ప్రియులారా, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడేంటి, నేను పురుగునను నరుడను కాను అని అంటున్నాడేంటి? అవును, ఆయన అన్నీ కలిగి ఉండియు, ఆయన ధనవంతుడయ్యుండియు మన ఆధ్యాత్మికమైన దారిద్ర్యతను తీసివేయుటకు మన కొరకేమైపోయాడు? ఆయన దరిద్రుడు అయిపోయాడు. దాసుని స్వరూపము దాల్చుకున్నాడు. ఏమీ లేని రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన్ని అంతగా తగ్గించుకుంటే, ఆయనలోనే ఏ అహంకారము లేకుండా అంత విధేయుడైతే, ప్రియులారా, 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద ఏదో ఉన్నతంగా బ్రతికినంత మాత్రాన మనకెందుకు అహంకారం? ప్రియులారా, మన ధనం, మన బలం, మన శక్తి, మన జ్ఞానం లోకానికే ఉపయోగపడుతుంది. అది పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ధనవంతుడు భూమి మీద బహుగా సుఖపడ్డాడు. చనిపోయిన తర్వాత
అతడు పాతాళములో ఏం పొందుతున్నాడు? యాతన పడుచున్నాడు. ఎంత యాతన పడ్డాడు? నీటి చుక్క నాలుక మీద వేయబడే పరిస్థితి కూడా అతనికి లేదు. ఎందుకు మరి? అహంకారం. దేవుని నమ్మమంటే నమ్మలేదు, దేవుని విశ్వసించమంటే విశ్వసించలేదు. నాకేంటండి, నాకు చాలా ఆస్తులున్నాయి, దేవునితో నాకు పని లేదనుకున్నాడు. అక్కడ దేవునితో పని వచ్చింది. ఎక్కడ? పాతాళంలో దేవునితో పని వచ్చింది. అవకాశం కుదిరింది అతనికి? కుదరలేదు. ప్రియులారా, ఆలోచించండి. అహంకారం అనేది మనిషిని దేవుని దగ్గరకు రాకుండా చేస్తుంది. ప్రియులారా, కొన్నిసార్లు కనబడే అహంకారం ఉంటుంది, కొన్నిసార్లు కనబడని అహంకారం ఉంటుంది. అహంకారం కనపరుస్తారు కొంతమంది కనపరచరు. ప్రియులారా, ఇది చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది, మన జీవితానికి చాలా నష్టం కలుగుతుంది. ఆధ్యాత్మికమైన జీవితానికి నష్టమే, మన కుటుంబానికి నష్టమే, సమాజానికి కూడా నష్టమే. అహంకారం అనేటువంటిది చాలా చిన్న చూపు చూపిస్తుంది ప్రియులారా మనుషుల మీద. బైబిల్ గ్రంథంలో అందుకే దేవుడు ఈ అహంకారునికి పెట్టిన పేరేంటో ఒకసారి చూద్దాం. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం చదవండి. 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అహంకారి అయిన గర్విష్ఠునికి ఏమని పేరు పెట్టాడు దేవుడు? అపహాసకుడు. అంతే కదండి. అహంకారం ఉన్నవాడు ఎదుటి వారిని ఏం చేస్తాడు? అపహాస్యం చేస్తాడు. అందుకే దావీదు తన కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన రాస్తూనే అన్నాడు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు. వాడు అపహాసకుడు, వాడు వినడు, దేవుని మాట వినడు, ప్రజల మాట వినడు, అహంకారముతో ఉంటాడు. ఆ అహంకారమైన మాటలతో ఇతరులను అపహాస్యం చేస్తూ చిన్న చూపు చూస్తాడు. కాబట్టి ఇదిగో మీరు వారి దగ్గర కూర్చోవద్దు అని అన్నాడు. ప్రియులారా, అపహాసకుడు ఎప్పుడు కూడా ఎదుటివాడిని అపహాస్యమే చేస్తాడు, ఎదుటివాడిని తక్కువ చూపే చూస్తాడు, చిన్న చూపే చూస్తాడు. ఎదుటివారిని ప్రియులారా తనకంటే ఏంటో అతని జీవితంలో ఇతనికి ఏదో ఉన్నట్టు అతనికి లేనట్టుగా మాట్లాడుతూ ప్రజల మధ్యలో ఆ వ్యక్తిని హేళన చేస్తూ ఉంటారు. ఇది అపహాసకుడు చేసే పని. ఎందుకు అతడు అలా చేయగలుగుతున్నాడంటే అతనిలో ఏ దృష్టి ఉంది చెప్పండి? ఇతరులను అహంకార దృష్టితో చూస్తున్నాడు. అహంకార దృష్టి అతనికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, అసలు ఈ అహంకార దృష్టి అనేది, లేక ఈ అహంకారం అనేది, ఈ గర్వం అనేది ఎవరి వలన పుట్టిందో తెలుసా? దేవుని వలన పుట్టింది కాదు. ఇది అపవాది వలన పుట్టినది. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. అహంకార దృష్టి అనేది, అహంకారం అనేది, గర్వం అనేది, అతిశయం అనేది అపవాది నుండి పుట్టింది. మొట్టమొదటిగా పుట్టింది వాడికి ఇదే. ఈ రోగమే వాడికి పుట్టిన రోగం పరలోకంలో. ఏ రోగం? అహంకారం, గర్వం అనే రోగం పుట్టింది వాడికి. ఒక్కసారి చూడండి యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథంలో ప్రియులారా, దానికంటే ముందు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని
పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. ఇప్పుడు చదవండి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించెదను. చాలండి. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన దానవై. కెరూబు అని అంటున్నాడు చూడండి. అక్కడ కెరూబు అంటే దేవదూతలలో ప్రియులారా ఒక కేటగిరీ కలిగినటువంటి స్థానము కలిగినటువంటివి దేవదూతలలో. వాక్యంలో మనము చూస్తే దాని గురించి మాట్లాడుతూ, నేను నిన్ను నియమించాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీకు సౌందర్యం ఇచ్చాను, నీకు ఎంతో అందం ఇచ్చాను, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించావు. పాపము నీ యందు కనబడే వరకు అసలు నీలో ఏ తప్పు లేదు. నువ్వు ఎలా ఉన్నావు? యథార్థవంతుడుగా ఉన్నావు. అటువంటి నీవు అన్యాయమును లోపల పెంచుకున్నావు. అన్యాయం ఏం చేసిందట? లోపల పెంచుకొని అది ఏం చేసిందంటే తన సౌందర్యమును చూసుకొని గర్వించింది. ఎవరు? కెరూబు అంటే ఎవరు? దేవదూత కదా. ఏవండి, దేవదూత అంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎంత అందంగా ఉంటుందో తెలుసా? ఎవరైనా అందంగా చక్కగా మంచిగా తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు మనం ఎవరితో పోలుస్తాం వాళ్ళని? దేవదూతలాగా ఉందండి అని అంటాం. ప్రియులారా, అంటే ఒక అందానికి మారు పేరు ఎవరు చెప్పండి? దేవదూత. ఈ దేవదూత దేవుని మాట వినక గర్వం అనేటువంటిది లోపల పెంచుకొని చివరికి దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని ప్రయత్నం చేసింది. అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ స్థానంలో నేనుంటే, నేను ఆరాధించబడితే బాగుంటుంది కదా అని అనుకుని, ప్రియులారా, అది హృదయములో గర్వించినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు రండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ప్రియులారా, 12వ వచనము నుండి చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. అది అనుకుంటుంది చూడండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. ఎవరికి పైగా? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద దేవుడి మీటింగ్ పెట్టే స్థలం సభాపర్వతం. యోబు గ్రంథంలో దేవదూతలందరూ కూడుకుని ఎక్కడికి వచ్చారు? సభ జరిగే ప్రాంతానికే కదా వచ్చింది. సభాపర్వతం మీదకి కూర్చుందును, మేఘమండలమయం మీదకి ఎక్కుదును. ఎవరితోనట? మహోన్నతునితో. అంటే దేవునితో సమానంగా ఉండాలనుకుందట. చూసారు ఎంత గర్వం వచ్చిందో? దేవుని చేత సృష్టించబడింది, దేవుని చేత నియమించబడింది. ఇప్పుడు ఎవరి స్థానాన్ని కోరుకుంటుంది? దేవుని స్థానాన్ని కోరుకుంటుంది. ఎక్కడ? మనసులో అనుకొంటివి కదా. అంటే ఇప్పుడు చెప్పండి, గర్వం, అతిశయం, అహంకార దృష్టి ఎవరి నుండి పుట్టిందనుకుంటున్నారు? అపవాది. ఆ కెరూబే, ఆ దేవదూతే, ఆ సౌందర్యముగా ఉన్నదే దేవునికి ప్రియులారా ఆ భయంకరమైనటువంటి గర్వం కలిగినదిగా, అహంకార దృష్టి కలిగిందిగా మారి అపవాదిగా, సాతానుగా మారింది. సాతానును దేవుడు సృష్టించలేదు. సాతానును దేవుడు దాన్ని దేవదూతగా సృష్టించాడు. దేవదూతే గర్వపడి దేవునితో సమానముగా చేసుకొని
దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలనుకొని ఏమైపోయింది? అది అపవాదిగా, సాతానుగా మారిపోయింది. అందుకే దేవుడు పరలోకము నుండి దాన్ని భూమి మీదకు నెట్టేశాడు, పడవేశాడు. అక్కడ ఓడిపోయిన సాతానుడు భూమి మీదకు వచ్చి తను అనుకుంది, అక్కడ నాకు దొరకని భాగ్యం, అక్కడ దొరకనటువంటి ఆ అర్హత ఎక్కడ పొందుకోవాలి? ఈ మనుషుల చేతే నేను ఆరాధించబడాలి. ఏ మనుషులను దేవుడు సృష్టించాడో, ఏ మనుషులను దేవుడు చేశాడో ఆ మనుషులకు దేవుని నుండి తప్పించి, దేవుని మార్గము తెలియకుండా చేసి నా వైపుకు త్రిప్పుకొని అనేక ఆశలు వారికి చూపించి నన్ను ఆరాధించేటట్లుగా చేస్తాను అని అనుకుంది. అనుకున్న పని అది ఏదెను తోటలో నుండి నేటి వరకు జరిగిస్తూనే ఉంది. అది సృష్టికర్తను మరిపింపజేసింది, లోకపు కోరికలు పెట్టింది, మనిషికి పాపపు కోరికలు పెట్టింది, మనిషికి అహంకార దృష్టి పెట్టింది. దేవునికి ఏం చేసింది? మనిషిని దూరం చేసింది. ప్రియులారా, అక్కడ దొరకని భాగ్యం దానికి ఎక్కడ దొరికింది? భూమి మీద దొరికింది. మనుషులు అది అర్థం చేసుకోక, దేవుని వైపుకు తిరగక వాడినే వెంబడిస్తూ వెళుతున్నారు. కోటాను కోట్ల మంది వాడినే వెంబడిస్తూ వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులలో కూడా ఎంతోమంది వాడి పక్షానే ఉన్నారు. బాప్తీసం తీసుకున్నా, అదేంటి పాస్టర్ గారు అలాగంటారు? సైతానంటే మాకు విరోధం కదా, సైతానంటే మాకు పడద కదా, సైతానుతో మేము యుద్ధం చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, సైతాన్ని దూరం చేసుకుని వచ్చాం కదా అని అంటున్నాం. కానీ మన పనులు, మన చేష్టలన్నీ ఎవడివి? వాడే. అహంకార దృష్టి ఉంది అని అంటే ఎవరిదది? వాడిదే. పేరుకు క్రైస్తవులమే, కానీ దృష్టి అంతా ఎవడి దృష్టి? అపవాది దృష్టే కదా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, అహంకార దృష్టి ఉందంటే నువ్వు దేవుని బిడ్డవి ఎలాగవుతావు? అహంకార దృష్టి దేవునికి హేయమైన క్రియ, అది హేయమైన క్రియ. మరి ఆ క్రియ మనలో పెట్టుకొని మనము దేవుని బిడ్డలమని చెప్పుకోవటానికి పనికొస్తాం తప్ప మనము దేవుని బిడ్డలమని రుజువు చేసుకోవటానికి పనికిరాం. కారణం ఏంటంటే పిల్లలమని చెప్పుకుంటున్నాము, దేవుని పిల్లలమని చేసే పనులన్నీ ఎవరివి? చెప్పాలి, అపవాదివే, అపవాదివే. అందుకే దేవుడు చెబుతున్నాడు, ప్రియులారా, ఆయనకు హేయమైనటువంటి వాటిని ప్రియులారా మనము తీసివేసుకోవాలి, లేకపోతే ప్రమాదం జరిగిపోతుంది, ప్రమాదం జరిగిపోతుంది. ఒక చిన్న ప్రియులారా ఇన్సిడెంట్ చెబుతాను. బైబిల్ గ్రంథములో ఉజ్జియా అనేటువంటి ఒక రాజు మనకు కనబడతాడు. ఆ ఉజ్జియా రాజును దేవుడెంతో ప్రేమించాడు. మంచి యవన కాలములో 16 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలీలకు రాజుగా చేసి అతన్ని ఎంత గొప్పవాడిని చేశాడో చూద్దాం రండి. బైబిల్లో ప్రియులర వాక్యంలో చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు తరువాత చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 52 సంవత్సరాలు పరిపాలన చేయటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరికి? ఉజ్జియాకు. ఏ వయసులో అతడు ప్రియులారా రాజు అయ్యాడు? 16 సంవత్సరాల వయసు కదా. మంచి యవ్వన కాలంలోనికి ప్రారంభమయ్యాడు. యవ్వన కాలంలో దేవుడు ఉజ్జియాను ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. రాజుగా చేసి అతన్ని ఎంతగా దేవుడు ప్రేమించాడో, ఎంతగా హెచ్చించాడో చదవండి కింద. ఎట్లా ప్రవర్తించాడండి? 16 సంవత్సరాల యవనస్తుడు
యథార్థంగా ప్రవర్తించటం అనేది సామాన్యమైన విషయమా? 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి మన పిల్లలు దారి తప్పే అవకాశం, అది దారి తప్పే మార్గం. అది తల్లిదండ్రుల మాట వినక, పెద్దల మాట వినక, వారి యొక్క జీవితంలో అన్ని విషయాలలో కూడా దారి తప్పేటువంటి విధానం అది. ఆ వయసులో యథార్థముగా బ్రతుకుతున్నాడట. ఎవరు? ఉజ్జియా. చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు ఎవరిని ఆశ్రయించాడు? దేవునిని ఆశ్రయించాడు 16 సంవత్సరాల వయసులో. చదవండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ఏం చేశాడు? వర్ధిల్ల చేసెను అని వాక్యంలో మనము చూస్తున్నాం. 7వ వచనం చదవండి ఇప్పుడు. ఫిలిష్తీయులతోనూ గుర్బయలులో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. యుద్ధములో దేవుడు అతనికి సహాయము చేస్తున్నాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. ఇలా అనేక యుద్ధాలలో 16 సంవత్సరాల వయసు కలిగిన యవనస్తుడు పరిపాలనలోకి వచ్చి యుద్ధాలు చేస్తుంటే, యుద్ధములో విజయబేరి మ్రోగిస్తూ ఉంటే, దేవుడు అతనికి సహాయం చేస్తుంటే అతని కీర్తి చుట్టుప్రక్కలంతా కూడా ప్రాకిపోయింది. ఎవరో యవనస్తుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, అతనికి ఎక్కడికి వెళ్ళినా విజయం సమకూరుస్తున్నాడు తన దేవుడని అతని కీర్తి చాలా. చూడండి 8వ వచనం ఉంటుంది. అమ్మోనీయులు ఐగుప్తు సామ్రాజ్యం అంతా వ్యాప్తి చెందింది. ఎవరి పేరు? ఉజ్జియా యవన కాలములో. అంత మాత్రమే కాదు, ఇతనికి ఆ యవన కాలములోనే వ్యవసాయం అంటే మహాప్రీతి. ఈయనకి ఉజ్జియాకి రాజే గాని, రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ వ్యవసాయం అంటే మహా ఇష్టం. అందుకని దేవుడు వ్యవసాయానికి సంబంధించినవన్నీ ఇచ్చాడు. 10వ వచనం చదవండి. అతనికి విస్తారమైన పశువులుండగా కట్టించి ఆ వ్యవసాయమందు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును. చూడండి ఇక్కడ దేవుడు ఎంతగా ఇతన్ని ఆశీర్వదిస్తున్నాడో మనం ఆలోచించాలి. అతడు నన్ను ఆశ్రయిస్తున్నాడు, నా యందు యథార్థముగా జీవిస్తున్నాడు అని దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనికి సహాయం చేస్తున్నాడు. అతని కీర్తి ఐగుప్తు దేశమంతా వ్యాప్తి చెందుతుంది. ఏమండి, అతనికి ద్రాక్ష తోటలు ఇచ్చాడు దేవుడు, అతడు బావులను త్రవ్వించాడు, ప్రియులారా అతనికి పశువులను ఇచ్చాడు, వ్యవసాయం చేయటానికి వ్యవసాయదారులను కూడా ఇచ్చేశాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు ప్రియులారా ఉన్నటువంటి టెక్నాలజీ ఆనాడే ఉపయోగించాడు ఉజ్జియా. చూడండి ఒక్కసారి 10-12వ వచనం, 13వ వచనం చదవండి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములు. చూడండి, ఉపాయశాలులు కల్పించిన యంత్రములు. చదవండి. యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా. ఎంతగా ప్రియులారా ఆలోచించండి. కల్పించినటువంటి అనేక రకాలైన ఉపాయశాలులు కల్పించిన యంత్రాలు తయారు చేశాడు ఆనాటి దినాలలోనే. ప్రియులారా ఒకసారి ఆలోచించండి.
అంటే ఎంత గొప్ప స్థాయి అతనికి వచ్చిందో మీరు జ్ఞాపకం చేసుకోండి. అతని కీర్తి ప్రియులర చుట్టుప్రక్కల మొత్తం కూడా ఏం చేసింది? ప్రియులర వ్యాప్తి చెందింది. ఇంకా వ్యవసాయంలోనూ, అటు చూస్తే ప్రియులర యుద్ధములోను, సైన్యములోను, యుద్ధ సామాగ్రిలోను, అన్ని విషయాల్లో టోటల్గా అతని జీవితములో రాజుగా అతనికి కావలసినవన్నీ, అతడు కోరుకున్నవన్నీ, అతడు ఇష్టపడినవన్నీ దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? అతడు యథార్థముగా జీవిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు జకరియా దినములలో, తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంతగా అతని కీర్తి వ్యాప్తి చెందిన తర్వాత 16వ వచనం చదవండి ఇప్పుడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనస్సున గర్వించి, చూసారా ఎంత యథార్థవంతుడు, ఏవండి ఎంత యథార్థవంతుడు, ఎంతగా దేవుని ఆశ్రయించాడు, ఎంతగా దేవుని సహాయం పొందుకున్నాడు. కానీ ఇవన్నీ ప్రియులర వచ్చిన తర్వాత మనస్సున ఏం చేశాడు? గర్వించి చెడిపోయాడు. మనస్సున గర్వించి చెడిపోయాడు. మనసులోనికి ఎప్పుడు గర్వం వచ్చిందో ఆ రోజే మనిషి చెడిపోయాడు అని తెలుసుకోవాలి. ప్రియులారా, అందుకే మనలో గర్వం రాకూడదు, ఎక్కడ అతిశయం రాకూడదు. క్రైస్తవులలో కూడా ఇటువంటి అతిశయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నాకంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాకంటే బోధ చేసేవాళ్ళు లేరు, నాకంటే బాగా పాటలు పాడేవాళ్ళు లేరు, నాకంటే బాగా పరిచర్య చేసేవాళ్ళు లేరు, నాకంటే అందగాళ్ళు లేరు. ఇటువంటి విధానాలలో క్రైస్తవులలో కూడా ఇటువంటి గర్వాలు ఎక్కువైపోతున్నాయి. ఇది జీవపు డంబం, ఇది మనకు చాలా ప్రమాదకరమైనది ప్రియులారా. అందుకే చెప్పాను, దేవునికి లేని ఆ దృష్టి మనకెందుకు, ప్రభు అయిన క్రీస్తుకు లేని ఆ దృష్టి మనకెందుకు ప్రియులారా. ఇది అపవాది వలన పుడుతుంది, అపవాది మనల్ని ప్రేరేపిస్తుంది. నీకేంటి, నువ్వు ధనవంతుడవు, నీకేంటి, నీకు డబ్బుంది, నీకేంటి, నీకు ఆస్తులున్నాయి, నీకేంటి అని అది మనకు చెబుతుంటే ఇప్పుడు మనం ఏమంటాం? నాకేంటి నాకేంటి అంటాం. వాడేమంటాడు మన వెనకండి? నీకేంటి నీకేంటి నీకేం తక్కువ అని అంటాడు వాడు వెనకుండి. మనం ఏమంటాం? నాకేంటి నాకేం తక్కువ, ఎందులో తక్కువ అని అంటాం మనం. వెనక మనకు సూత్రధారి ఎవరు? మనమేం పాత్రధారులం అయిపోయాము. వాడు సూత్రధారి, మనం పాత్రధారి. నాటకాలు వేసేటప్పుడు పాత్రలు పాత్రధారులు అని ప్రియులర ఉంటాయి, పాత్రల పేర్లు ఉంటాయి. పాత్రధారులు అంటే ఆ పాత్రను ధరించే వాళ్ళు ఉంటారు. మనకుంది ఎవరో తెలిసి వెనకాల సూత్రధారి, మనమేం పాత్రధారులం అయిపోయాం. గ్రహించారా? కాబట్టి అహంకార దృష్టి ఎంత భయంకరమైందో మనం ఆలోచించాలి. గర్వించి ఉజ్జియా ఏమైపోయాడు? మనసున చెడిపోయాడు. మనసున చెడిపోయిన వ్యక్తిని బాగు చేయటం చాలా కష్టం, చాలా కష్టం. ఆ తర్వాత అతడు ప్రియులారా ఎన్నడూ చేయని ఒక భయంకరమైనటువంటి దోషం చేశాడు. యాజకులు దేవుని సన్నిధానములో ధూపం వేస్తుండగా లోపలికి వెళ్ళాడు. మీరేంటి ధూపం వేసేది, ఇటు ఇవ్వండి నేనేస్తానని లాక్కున్నాడు. అక్కడున్న 80 మంది యాజకులు, వద్దు నాయనా, ఈ పని మాది, నువ్వేం రాజువి, సింహాసనం మీద కూర్చొని నువ్వేం చేయాలి? రాజ్య పరిపాలన చెయ్యాలి, నువ్వెందుకు మా పని చేస్తావు? ఇది దేవుడు మాకు అప్పగించాడు, మమ్మల్ని ఎన్నుకున్నాడు, కాబట్టి నువ్వు రావద్దని అడ్డుకుంటే మీరెవరు నాకు చెప్పేది? ఎందుకు మనసును చెడిపోయాడుగా, గర్వం వచ్చేసిందిగా, ఇప్పుడు ఎవరిని లెక్క చెయ్యడు. ప్రక్కకు తీసుకెళ్ళిపోయి ధూప వేదిక దగ్గర ధూపం వేయటానికి సిద్ధపడుతుండగా పరలోకమందున్న దేవుడు చూచాడు. ఎంతవరకు వెళ్ళిపోయిందయ్యా ఉజ్జియా నీ గర్వం? మనసును చెడిపోయిన నీవు దైవ సేవకుల్ని ఎదిరిస్తావా? దైవ సేవకుల్ని నెట్టేస్తావా? దైవ సేవకులు చెప్పిన మాట వినవా? అధికారము ఉందని వాళ్ళ చేతిలో ఉన్న ధూపాన్ని నువ్వు లాక్కుంటావా అని దైవజనులందరూ చూస్తూ ఉండగా అతని నొసట కుష్ఠరోగం పుట్టింది. అక్కడికక్కడే కుష్ఠరోగం పుట్టింది. వెంటనే దైవజనులందరూ, యాజకులందరూ, అమ్మో రాజుగారి కుష్ఠరోగం వచ్చిందని
అతడు మందిరంలో ఉండటానికి వీల్లేదు, ధూపవేదిక దగ్గర ఉండటానికి వీల్లేదు. అతడు అపవిత్రుడైపోయాడని అతన్ని తీసుకొని వెళ్ళి ఊరి బయట ఒక గుడారం వేసి చచ్చిపోయేదాకా అక్కడే ఉంచారు. సింహాసనం మీద కూర్చొని చక్కని పరిపాలన చేయవలసిన వాడు ఒక గుడిసెలో పడుకొని దినదినము రక్తము చీములతో కుష్ఠవ్యాధితో బాధపడుతూ తల మొత్తము లోపల తినివేసుకుంటూ జీవితాన్ని అసహ్యంగా గడుపుతూ, ప్రియులారా, చివరికి అతడు దేవుని సన్నిధిలోనికి రాకుండా, ఇంటిలోనికి రాకుండా, ప్రజల మధ్యలోనికి రాకుండా చనిపోయినట్లుగా కింద భాగంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రియులారా, గర్వం మానవ జీవితంలో ఎంత నాశనాన్ని తీసుకొస్తుందో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో విషయాలు మన జీవితంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, అహంకార దృష్టి అనేది పాపయుక్తములలో ఒకటండి. పాపమండి అది. ఒక మాటలో చెప్పాలంటే చూస్తారా మాట? వాక్య భాగములు సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వాక్యములో నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. అహంకార దృష్టి గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. పాపయుక్తములు అన్నాడు చూడండి ప్రియులారా. పాపమునకు ఇదిగో ఇవి యుక్తమైనవి అని అన్నాడు. పాపానికి యుక్తమైనవి ఇవి. ప్రియులారా, వాక్యములో మనము చూస్తే ఏంటేంటట? అహంకార దృష్టియు, తర్వాత గర్వ హృదయము, తర్వాత భక్తిహీనుల. ప్రియులారా, గమనించండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే హృదయములోనికి అహంకార దృష్టి వచ్చిందో, గర్వ హృదయం ప్రారంభమయ్యిందో, భక్తిహీనుల లిస్టులోకి వెళ్ళిపోతాడు. భక్తిహీనుల లిస్టులోనికి వెళ్ళిపోతాడు. భక్తిహీనుల లిస్టులోనికి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అంటే ఏ యుక్తాలలోకి వెళ్ళిపోయాడు? పాపయుక్తములలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి అహంకార దృష్టి అనేది పాపమునకు, ప్రియులారా, అది మొదటి మెట్టుగా మనము గుర్తించాలి. సాతానుకు పాపము చేయటానికి మొదటి మెట్టు ఏంటి చెప్పండి? అహంకార దృష్టే. ప్రియులారా, కనుక పాపము అనేటువంటి దానికి మనం వెళ్ళిపోతున్న అహంకార దృష్టి అంటే. ఇప్పుడు చెప్పండి, అది మరి దేవునికి హేయము అన్నాడు కదా. ఇప్పుడు ఆ హేయమైనది మనలో ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా? దేవుడు మన జీవితంలో చూసి ఇదిగో ఈ బిడ్డ నాకిష్టమైనది అని చెప్పగలడా? చెప్పలేడు. పాపయుక్తములు. ఇక ఆ వ్యక్తుల జీవితాలను దేవుడు ఏం చేస్తాడు అని అంటే వాక్యములో మనము 2-3 వచనాలు చూపిస్తాను నేను. ప్రియులారా, 101వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 101వ కీర్తన 5వ వచనాన్ని మనము చదువుకుందాం. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేనేం చేయనంటున్నాడు? సహించను అని అంటున్నాడంటే అర్థం ఏంటి? సహించను అని అంటున్నాడంటే ఏదో చెయ్యబోతున్నాడనే కదా. ఏవండి, ఇక సహించను నేను అని అన్నాం అనుకో, మనం ఏదో ఒక కార్యం చెయ్యబోతున్నాం అని అర్థం. నేను అహంకార దృష్టి కలిగిన వారిని, గర్వహృదయము గల వారిని సహించనిక. ఇక సహించను, నా వల్ల కాదు. సహించి ఇప్పటికే నేను వేసారిపోయాను, ఇక సహించను అని అన్నాడంటే దేవుని తీర్పేదో అతని మీదకి రాబోతుంది అని అర్థం. ఒక్కసారి చూద్దాం ప్రియులారా, అదే సామెతల గ్రంథం దేవుని వాక్యములు 16వ అధ్యాయం 5వ వచనం మనము చదువుకుందాం రండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు ఏం పొందుతారు? శిక్ష. నిశ్చయముగా వారు శిక్ష పొందుతారు. ప్రియులారా, అదే శిక్ష కదా పొందుకుంది ఎవరు? ఉజ్జియా ఆ శిక్ష పొందుకున్నాడు కదండి. ప్రియులారా, ఆలోచించండి. అదే 18వ వచనం చదవండి సామెతల గ్రంథం. నాశనమునకు ముందు గర్వము నడుచును,
పడిపోవుటకు ముందు అహంకారము అహంకారమైన మనసు నడుచును. ప్రియులారా, అక్కడ గమనించండి, పడిపోవుటకు ముందు ఏమి నడుస్తుందట? ఆ అహంకారమైనటువంటి మనసు. ప్రియులారా, గ్రహించండి, అది మన నాశనానికి నడిపిస్తుంది అని అంటున్నాడు. అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. దినదినము మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేస్తుంది. అహంకార దృష్టి తగ్గించేస్తుంది మనిషిని. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం బైబిల్ గ్రంథములో నుండి 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. ఇంతవరకు ఎగిరిపడిన మన ప్రియుల జీవితం, అహంకార దృష్టితో మాట్లాడిన మన జీవితం, ప్రియులారా, మరి గర్వంతో మనము జీవించిన జీవితం ఒక్కసారి అణగద్రొక్కబడుతుందట చూడండి. ఒక్కసారి తగ్గించబడుతుందట చూడండి. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? యోధా జనాంగముతో మాట్లాడుతున్నాడు. దేవుని నమ్మిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇదిగో, మీరు ఇలాగే గర్వపడుతూ ఉండండి, మీరు ఇలాగే మీ యొక్క అహంకార దృష్టితో బ్రతకండి. నా మాట వినకుండా, నా మాట ప్రకారం మీరు జీవించకుండా, నేను చెప్పిన మాటకు విధేయులు కాకుండా, ఇదిగో నా ప్రవక్త అయిన యెషయాను పంపించి చెబుతున్నా, మీరు దిద్దుకోకపోతే అణగద్రొక్కేస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అణగద్రొక్కేస్తున్నాను, తగ్గించేస్తాను, అణగద్రొక్కేస్తాను అని అంటున్నాడు. అంటే ఏంటి? కాళ్ళతో త్రొక్కబోతున్నాడు దేవుడు, అణి చేయబోతున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగావో అంత ఎత్తు నుండి ఏం చేయబోతున్నాడు? అణి చేయబోతున్నాడు, క్రిందకి దించేస్తాడు. ప్రియులారా, ఆలోచించండి. అందుకే యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఆ హేయములైన వాటిలో మొదటిది ఏంటి చెప్పండి? అహంకార దృష్టి. ఎందుకు పనికి రాదండి ఇది? ఎందుకు ఉపయోగం లేదండి? దీని వలన మనకు వచ్చే లాభమేమీ ఉండదండి. అందుకే తగ్గించుకోవాలి. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు అని వ్రాయబడింది. తనకు ప్రియులర తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు అని లేఖనాలు చెబుతుంది. ఇప్పుడు మనం దేవుని పిల్లలం కదా, దేవుని ఎరిగిన వారం కదా. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలే కదండి. ఏవండి, ఒకనాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎదిరిపడ్డా? అహంకారం ఉందా? ఉంది. ఒకనాడు దేవుని స్వరం విన్నాడు, దేవుని మాట విన్నాడు. ఆ దమస్కు గేటు దగ్గర పడగొట్టబడ్డాడు, కళ్ళు పోయాయి. ప్రియులార, యోదావాని ఇంటిలో తార్సులో ఉన్నాడు అతడు. యోదావాని ఇంటిలో తిననదనబడినటువంటి వీధిలో అతడు కళ్ళు పోగొట్టుకున్నవాడిగా ఉన్నాడు. ఎవరిని చంపాలనుకున్నాడో, ఎవరిని నాశనం చేయాలనుకున్నాడో, ఎవరిని ప్రియులర లేకుండా భూమి మీద చేయాలనుకున్నాడో, ఆ ప్రజలను నడిపిస్తున్న నాయకుడైన అననీయతో దేవుడు మాట్లాడాడు. అననీయ, నీవు లేచి ఇదిగో యోదావాని ఇంటిలో సౌలు అనే వాని కొరకు విచారించు, అతడు ప్రార్థన చేయుచున్నాడు అని లేపాడు దేవుడు. వెంటనే అననీయ, ప్రభువా, అతడు క్రైస్తవ సంఘాన్ని హింసించేవాడు కదా నాయన. అధికార బలముతో, తనకున్నటువంటి ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులతో, అతనుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నటువంటి అహంకారముతో అతడు క్రైస్తవ సంఘాన్ని లేకుండా చేయాలని అతడు చంపటానికి కదా అతడు తన మనసులో కోరుకుంది, నిశ్చయించుకుంది అనంటే, అవును, ఇప్పుడు అతడు ప్రార్థన చేయుచున్నాడు.
వెళ్ళు అనగానే అననీయ గారు వెళ్ళాడు. యోదావాని ఇంట్లో కూర్చున్నాడు. సౌలా సహోదరుడా, దేవుడు నన్ను పంపించాడు నీ దగ్గరకు అనగానే అతని మాటలకు లోబడిపోయాడా లేదా? ఏవండి, దేవుని మాటకు విధేయుడైపోయాడా లేదా? విధేయుడైపోయాడు. వెంటనే అతనికి బాప్తిస్మం ఇచ్చి ఆహారం పెట్టాడు. ఆ తరువాత అరేబియాకు వెళ్ళాడు. 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. తిరిగి వచ్చినటువంటి సౌలు పౌలుగా మారాడు. ఇప్పుడు ఇతరులను చంపాలనుకున్నవాడు దేవుని కొరకు చనిపోవుటకేమైపోయాడు? సిద్ధపడిపోయాడు. ప్రియులారా, అంతకుముందు సౌలంటే గడగడలాడిన వాళ్ళు ఇప్పుడు పౌలు దేవుని వాక్యం చెబుతుంటే రాళ్ళు పెట్టి కొట్టారు, హింసించారు, బాధించారు, అనేక విధాలుగా ఆయన్ని కొరడాలతో కొట్టారు. ప్రియులారా, ఆయన పట్టుకొని రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్ళారు. ఒక్క మాట అయినా మాట్లాడా? మాట్లాడలేదు. తగ్గించుకున్నవాడైపోయాడు, దీనుడైపోయాడు. ప్రభు పాదాల దగ్గర క్రీస్తు శ్రమలలో నేను పాలివాడినైపోవాలి, ఆయన పోలి నేను నడుచుకోవాలి అని అనుకున్నాడు. ప్రియులారా, అపవాది యొక్క అహంకారాన్ని తొలగించుకున్నాడు. క్రీస్తును చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ తన ప్రయాణాన్ని ముగించి ఆఖరి వరకు అతడు దేవునిలో పోరాడి మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం వచ్చబడింది అని అన్నాడు. మరి మన ధ్యేయం అది కాకూడదా? అదే కావాలి కదా. మనము క్రీస్తుని ఎరిగిన వారమే, మనము కూడా క్రీస్తును తెలుసుకున్న వారమే. మనకు కూడా మాదిరి అయిన క్రీస్తున్నాడు. ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. మనము కూడా ఆయన పోలికలో నడుస్తూ, ఆయన ఉద్దేశములో నడుస్తూ, అహంకార దృష్టి మనలో ఏది ఉన్నా తొలగించుకొని విధేయులుగా ఆయన పాదాల మీద పడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రియులారా, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని పిల్లలారా, యెహోవాకు హేయమైన అహంకార దృష్టి ఏదైనా మనలో ఉందేమో అది తొలగించుకుందాం. వద్దండి, అది మనకు నష్టాన్ని కలిగిస్తుందండి. దేనికండి అహంకారం? మనకు దేన్ని బట్టి మనం అహంకారం? ఆ దృష్టే మంచి దృష్టి కాదు, అదే సరైంది కాదు. మన జీవితాలను నాశనము చేసేది, మన కుటుంబాలను పతనం చేసేది అదే. ఇదిగో మన జీవితాలలో ఉన్నటువంటి దీవెన పోగొట్టేది అదే, ఆశీర్వాదాన్ని పోగొట్టేది అదే, దేవుని నుండి తొలగించేది అదే, దేవునికి దూరం చేసేది అదే. అది దేవునికి హేయం, అది దేవునికి హేయం. మన మధ్య ఉన్న క్రీస్తును చూడండి ప్రియులారా, ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు. పరలోకములో తండ్రితో సమానుడైనటువంటి వాడు ఈ లోకానికి రిక్తునిగా వచ్చాడు, ఏమి లేనివాడిగా వచ్చాడు, దాసుని స్వరూపము దాల్చుకున్నాడు, అంతగా తగ్గించుకుని వచ్చాడు. అదే మనకు నేర్పించాడు. ప్రియులారా, ఇది అటువంటి పరిస్థితి మనలో ఉందా? అందరూ నోరు తెరచి దేవుని సన్నిధిలో దిద్దుకోవలసి వస్తే దిద్దుకుందామండి. మన జీవితంలో ఇంతవరకు దేన్ని బట్టి అహంకారం మనలో ఉందో అది మనల్ని నాశనం చేస్తుంది, అణగద్రొక్కేస్తాడు దేవుడు. వద్దు, శిక్షను తెచ్చుకుంటాం దానివల్ల మనం. వద్దు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా జీవితంలో ఉన్న అహంకార దృష్టి తీసివేయ్యా. అది నీకు హేయమైన కార్యం కదా నాయన, దానివలన నాకు ఎటువంటి ప్రయోజనం లేదు నాయన. అందరూ కూడా చేయండి ప్రార్థనండి. నిద్ర వచ్చితే ఒకవేళ నిలబడి ప్రార్థన చేయండి, నిద్ర రాకపోతే మోకరించి ప్రార్థన చేయండి ప్రియులారా. కానీ ప్రార్థన చేయాలి మనందరం. ఎందుకంటే ఈ దినాలలో అపవాది మనుషుల హృదయాలను తన స్వాధీనం అందించుకొని ఎన్నో విధాలుగా పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో నీకు ఇష్టము కానిది, నీకు హేయమైనది, నీకు అసహ్యమైనది నాలో ఉండొద్దయ్యా. తీసేయినాయనా, తీసివేసుకుంటానయ్యా, తగ్గించుకుంటానయ్యా. నా మనసును గర్వించి అలాగా